Hi friends, welcome to our channel. Today our topic is articles. సో ఈ ఆర్టికల్స్ అనేవి మన ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఇంగ్లీష్ గ్రామర్లో చాలా ఇంపార్టెన్స్ని కలిగి ఉన్నాయి. ఈ ఆర్టికల్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి, ఎక్కడెక్కడ యూజ్ చేస్తారో చూద్దాం. సో ఆర్టికల్స్ అనేవి మనకి మెయిన్గా 2 టైప్స్ డివైడ్ చేశారు. సో ఆర్టికల్స్ ఆర్ మెయిన్లీ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. సో the first one is indefinite article. Indefinite articles. And the second one is definite article. Definite article. ఇక్కడ ఇండెఫినెట్ ఆర్టికల్స్లో మనం రెండు చెప్పుకుంటాం. అవేంటి అంటే ఏ కామా అండ్, ఇవి రెండు ఇండెఫినెట్ ఆర్టికల్స్. అట్లాగే సెకండ్ వన్ డెఫినెట్ ఆర్టికల్. డెఫినెట్ ఆర్టికల్ అంటే ద. సో ఇవి టోటల్గా ఏ అండ్ ద. సో టోటల్గా మనకి 3 ఆర్టికల్స్ అనేవి మనకి ఇంగ్లీష్ గ్రామర్లో మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు వీటి గురించి మనం డీటెయిల్గా చూద్దాం. సో ఇక్కడ 3 ఆర్టికల్స్ గురించి మనం క్లియర్గా చూద్దాం. సో ఫస్ట్ వన్ మనం ఇండెఫినెట్ ఆర్టికల్ అయిన ఏ అండ్, ఈ రెండు ఏ సందర్భాల్లో ఉపయోగిస్తారో చూద్దాం. సో ఫస్ట్ మనం యాన్ ఆర్టికల్ అనేది చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. సో యాన్ ఆర్టికల్ మన ఇంగ్లీష్ గ్రామర్లో ఎక్కడ ఉపయోగిస్తారో మనం ఖచ్చితంగా తెలుసుకోవాలంటే ఫస్ట్ మనకు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ మీద మనకి ఐడియా ఉండాలి. మనకు ఆల్రెడీ తెలుసు టోటల్ ఇంగ్లీష్లో 26 లెటర్స్, వీటిని ఆల్ఫాబెట్స్ అని అంటారు. సో ఈ 26 లెటర్స్ అనేవి మనకు ఉన్నాయి. ఈ 26 లెటర్స్ని మనం 2 టైప్స్గా డివైడ్ చేసాం. సో 26 లెటర్స్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. సో ద ఫస్ట్ వన్ ఈజ్ వొవెల్స్ అండ్ ద సెకండ్ వన్ ఈజ్ కాన్సోనెంట్. వొవెల్స్, కాన్సోనెంట్స్. సో ఇక్కడ వొవెల్స్ అంటే మనకి 5 ఉంటాయి, కాన్సోనెంట్స్ అంటే 21 ఉంటాయి. సో ఈ వొవెల్స్ 5 ఏంటి అంటే ఏఈఐఓయు, ఏఈఐఓయు. సో ఈ ఏఈఐఓయులు మినహాయించి మిగిలినవన్నీ కూడా అంటే బిసిడి ఇలా టోటల్గా జెడ్ వరకు 21 లెటర్స్ని కాన్సోనెంట్స్గా చెప్తాం. ఇప్పుడు ఈ వొవెల్స్ 5 లెటర్స్ ఏఈఐఓయులు ఏవైతే ఉన్నాయో, ఈ ఏఈఐఓయులు అనే ఏ లెటర్తోనైనా ఏదైనా ఒక వర్డ్ స్టార్ట్ అయితే దానికి ముందు మనం ఈ యాన్ అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. సో ఇక్కడ యాన్ అనే ఆర్టికల్ ఏఈఐఓయులు వీటితో ఏ వర్డ్ స్టార్ట్ అయినా దానికి ముందు యాన్ అనేది యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. సో ఒకసారి మనం వీటితో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ఏమైతే ఉంటాయో అవి ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏతో కనుక వర్డ్ తీసుకున్నట్లయితే ఎగ్జాంపుల్కి యాపిల్. సో దీన్ని ఆపిల్గా అంటాం, దీనికి ముందు యాన్ అనేది వస్తుంది. అట్లాగే ఈ కనుక తీసుకున్నట్లయితే యాన్ ఎలిఫెంట్. అట్లాగే ఐతో కనుక తీసుకున్నట్లయితే యాన్ ఐస్ క్రీమ్, యాన్ ఐస్ క్రీమ్. నెక్స్ట్ ఓతో కనుక తీసుకున్నట్లయితే an ఆర్పన్, an ఆర్పన్. నెక్స్ట్ యూతో కనుక తీసుకున్నట్లయితే an అంబ్రెల్లా, an అంబ్రెల్లా. సో ఈ రకంగా మనం ఈ వోవెల్స్ లెటర్స్తో ఏ వర్డ్ స్టార్ట్ అయినా దానికి ముందు మనం యాన్ అనే ఈ ఇండెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేసాం. సో ఇప్పుడు మనం సింపుల్గా ఈ యాన్ అనే ఆర్టికల్స్ ఏ సందర్భాల్లో మనం యూజ్ చేస్తామో కొన్ని ఒక పాయింట్స్ రూపంలో కొన్ని చూద్దాం. సో ఫస్ట్ వర్డ్స్ స్టార్టింగ్ విత్ వొవెల్ సౌండ్. సో కొన్ని వర్డ్స్ అనేవి వర్డ్స్ స్టార్టింగ్ విత్ వొవెల్ సౌండ్. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఏఈఐఓయులతో ఏ వర్డ్ స్టార్ట్ అయినా దానికి ముందు యాన్ పెట్టాలని చెప్పుకున్నాం. అయితే దీంతో పాటు ఇక్కడ ఏఈఐఓయులు ఈ లెటర్స్తో స్టార్ట్ అయ్యే వర్డ్కి దానికి ఒకసారి ఏ
ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ఉందనుకోండి, ఈ యాపిల్ అనేది ఇక్కడ ఏ అనేది వోవెల్ సౌండ్ వస్తుందా లేదా అనేది కూడా చెక్ చేయాలి. అదే రాసాం మనం ఫస్ట్, వర్డ్ స్టార్టింగ్ విత్ వోవెల్ సౌండ్. సో ఇక్కడ నేను ఐస్ క్రీమ్ తీసుకుంటున్నాను, ఐస్ క్రీమ్. సో ఐస్ క్రీమ్లో ఐ అంటే అది ఆల్రెడీ వోవెల్ అవుతుంది. సో ఇక్కడ ఐస్ ఎలా పలుకుతుంది, ఐ అనేది తెలుగులో ఒకసారి చూసుకున్నట్లయితే ఇట్లా రాస్తాం, ఐస్ అని రాస్తాం. సో ఐ అంటే అది వోవెల్ అవుతుంది. సో వోవెల్స్ అంటే ఆ నుంచి అమ్ ఆహా వరకు ఉంటాయి. సో ఆ నుంచి అమ్ ఆహా వరకు మనకి సౌండ్ కనుక వచ్చినట్లయితే అది మనకి దానికి ముందు యాన్ అనే ఆర్టికల్ని యూజ్ చేయాలి. ఇలా ఏ తీసుకున్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్పన్ తీసుకోండి, యాపిల్ తీసుకోండి. సో వీటికి ముందు కంపల్సరీగా యాన్ పెడతాం, ఎందుకంటే ఇక్కడ ఆర్పన్ అని తీసుకున్నట్లయితే ఇక్కడ ఓ అనేది ఆ రూపంలో పలకబడుతుంది. అట్లాగే ఆపిల్లో ఆన్ రాస్తాం, కాబట్టి ఇక్కడ ఆల్ అనేవి ఓవెల్ సౌండ్, కాబట్టి దానికి ముందు మనం యాన్ అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం. ఓకే, సెకండ్ వన్ వచ్చేసి బిఫోర్ అబ్రివేషన్స్. సో కొన్ని అబ్రివేషన్స్కి ముందు కూడా మనం యాన్ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేస్తాం. సో కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఎంఏ తీసుకున్నాం, ఎంఏ అంటే మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్. సో ఇక్కడ ఎంఏకి ముందు మనం యాన్ అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం, యాన్ ఎంఏ అంటాం. ఇక్కడ ఎం అనేది మనకి ఇట్లా రాస్తాం, ఎం. సో ఏ తెలుగులో చూసుకున్నట్లయితే ఇట్లా రాస్తాం. సో ఇక్కడ ఏఐ, ఏ అనేది ఏమవుతుందంటే మనకు ఓవెల్ అవుతుంది, కాబట్టి దీనికి ముందు యాన్ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేస్తాం. అట్లాగే ఎంఎస్సి కావచ్చు, అట్లాగే ఎంఎల్ఏ కావచ్చు, ఎంఎల్ఏ, అట్లాగే ఇంకా మనకి ఎంపీ కావచ్చు, అట్లాగే ఎస్ఐ కావచ్చు. సో ఎక్సెట్రా, ఇటువంటి వాటికి ముందు వీటిని అబ్రివేషన్స్ అంటాం. వీటికి ముందు కంపల్సరీగా మనం యాన్ అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం. ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే ఇక్కడ ఎం అనేది మనకి ఓవెల్ లెటర్ అయి ఉండకపోవచ్చు, కానీ సౌండ్ చూసుకున్నట్లయితే ఎం అనేది పలుకుతున్నాం. సో ఇక్కడ ఎంలో ఏ ఉంది, సో కాబట్టి దీనికి ముందు యాన్ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేస్తాం. ఇకపోతే థర్డ్ వన్ హెచ్ సైలెంట్ వర్డ్స్, సో దిస్ ఈజ్ ద థర్డ్ వన్. అంటే దీని అర్థం ఏంటంటే కొన్ని వర్డ్స్లో మనకి హెచ్ అనేది సైలెంట్ లెటర్గా ఉంటుంది, ఆ వర్డ్స్కి ముందు యాన్ అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం. సో ఎట్లా ఉంటుంది అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అవర్ రాద్దాం. సో ఇక్కడ హెచ్ అనేది సైలెంట్ లెటర్ అవుతుంది. ఇది ప్రొనౌన్సియేషన్ ఎట్లా ఉంటుంది అంటే అవర్ అంటాం, తెలుగులో చూసుకున్నట్లయితే అవర్, హవర్ కాదు అవర్, కాబట్టి దీనికి ముందు యాన్ అనేది యూజ్ చేస్తాం. అట్లాగే ఇక్కడ అవర్ అనొచ్చు, లేదా హాఫ్ ఎన్ అవర్ అనొచ్చు, లేదా ఇంకొకటి హానెస్ట్ మ్యాన్. ఇక్కడ ఆనెస్ట్ మ్యాన్, ఇక్కడ హెచ్ వచ్చింది, ఇక్కడ హెచ్ అనేది సైలెంట్ అవుతుంది, కాబట్టి ఇక్కడ నెక్స్ట్ హెచ్ తీసేస్తే తర్వాతది ఓ, ఆనెస్ట్, దీన్ని ఆనెస్ట్గా ఆనెస్ట్ తెలుగులో రాసుకున్నట్లయితే ఆ అవుతుంది. సో ఇది మనకు ఓవెల్ కాబట్టి దీనికి ముందు కూడా యాన్ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేస్తాం. సో ఈ రకంగా మనం ఇండెఫినెట్ ఆర్టికల్ అయిన యాన్ని ఇటువంటి సందర్భాల్లో యూజ్ చేస్తారు. సో ఇప్పుడు ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ని ఎక్కడ యూజ్ చేస్తారో చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్సెప్ట్ వోవెల్ సౌండ్. మనం ఇందాక చెప్పుకున్నట్లయితే మనం యాన్ అనే ఆర్టికల్ గురించి చూసాం. ఇప్పుడు యాన్ అనేది కాకుండా మిగిలిన ఏదైనా ఓన్లీ లేదా ఓన్లీ అనే సందర్భం లేదా వన్ అనే సందర్భంలో ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేస్తాం. ఎక్సెప్ట్ వోవెల్ సౌండ్, దాని సౌండ్ కూడా మనకి ఎట్లా ఉంటుంది అంటే అది వోవెల్ సౌండ్ ఉండదు, కాన్సోనెంట్ సౌండ్ అయి ఉంటుంది. కాన్సోనెంట్ అంటే హల్లు సౌండ్ వస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ బాయ్, ఏ టేబుల్, ఏ పర్సన్, ఏ మ్యాన్, ఏ బుక్, ఏ పెన్, ఎక్సెట్రా. ఈ రకంగా ఒకసారి ఇక్కడ సౌండ్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ బాయ్ అంటే ఇక్కడ బా అనే సౌండ్ వస్తుంది, బాయ్స్. సో ఇక్కడ బా అనేది మనకి హల్లు సౌండ్ అవుతుంది, అచ్చు సౌండ్ కాదు, కాబట్టి దీనికి ముందు మనం ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేసాం. అట్ ద సేమ్ టైం ఇక్కడ బాయ్ అంటే సింగిల్ అనమాట, ఒకళ్ళు, కాబట్టి ఏ అనేది యూజ్ చేసాం. సో అది ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ప్రొఫెషన్స్. సో ప్రొఫెషన్స్ అంటే కొన్ని వృత్తులకు ముందు,
బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ ప్రొఫెషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫెషన్స్ ముందు అంటే ఎగ్జాంపుల్గా ఏం రాయొచ్చు అంటే ఇక్కడ షీ ఈజ్ ఏ టీచర్. సో ఇక్కడ టీచర్కి ముందు టీచర్ అనేది ఒక ప్రొఫెషన్ కాబట్టి ఏ టీచర్ అనవచ్చు. అట్లాగే ఏ డాక్టర్, ఏ లాయర్, ఇట్లా మనం ప్రొఫెషన్స్కి ముందు మనం ఏ అనే ఈ ఆర్టికల్ని యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి బిఫోర్ ద వోవెల్ సౌండ్స్ విత్ కాన్సోనెంట్ సౌండ్. సో ఇక్కడ విత్ కాన్సోనెంట్ సౌండ్, కాన్సోనెంట్ సౌండ్. సో దీనికి ఎగ్జాంపుల్గా ఇక్కడ చూడండి, ఇక్కడ నేను యూరోపియన్ అని రాస్తున్నా, యూరోపియన్. ఇక్కడ చూడండి, ఇక్కడ యూరోపియన్ ఇక్కడ స్టార్ట్ అయిన లెటర్ చూస్తే ఈ. సో యాక్చువల్గా ఈ అనేది మనకు ఓవెల్ సౌండ్. దీనికి ఓవెల్ సౌండ్కి ముందు మనకి యాన్ రావాలి. కానీ ఇక్కడ సౌండ్ పరంగా చూసుకున్నట్లయితే ఇక్కడ యూరోపియన్ని మనం యూ అంటున్నాం. సో తెలుగులో రాసుకున్నట్లయితే యూరోపియన్గా చెప్తాం. సో ఇక్కడ యూ యా యా అనేది మనకి అచ్చు కాదు, హల్ అవుతుంది. కాబట్టి దీనికి ముందు ఏ యూరోపియన్ అని అంటాం. అట్లాగే యూనియన్, సో ఏ యూనియన్ అంటాం. అట్లాగే ఇంకా యూనిటీ కావచ్చు, యూనివర్సిటీ కావచ్చు, అట్లాగే 1 రూపీ కాయిన్ కావచ్చు. వీటికి ముందు 1 రూపీ కాయిన్. సో ఇది ఓ చూసుకున్నట్లయితే మనకి యాక్చువల్గా ఓవేలే, కానీ సౌండ్ దృష్ట్యా చూస్తే ఇది మనకి హల్లు సౌండ్ని తెలియచేస్తుంది. కాబట్టి దీనికి ముందు ఏ అనేది పెడతాం. సో ఈ రకంగా మనం ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఇంకొకటి ఫోర్త్ వన్, లాస్ట్ వన్ వచ్చేసి ఇందులో కొన్ని అబ్రివేషన్స్. సో ఇందులో కొన్ని అబ్రివేషన్స్, ఈ అబ్రివేషన్స్ కూడా మనకి సౌండ్ ఎలా వస్తుందంటే అచ్చు సౌండ్ కాకుండా హల్లు సౌండ్, కాన్సోనెంట్ సౌండ్ వస్తుంది. ఎగ్జాంపుల్కి ఇక్కడ బిఏ. సో బిఏ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్. సో ఇక్కడ బి అంటే బా పలుకుతుంది కాబట్టి దీన్ని ఏబిఏ అంటారు. అట్లాగే బిఎస్సి, బిఎస్సి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్, ఏబిఎస్సి అంటారు. అట్లాగే పిహెచ్డి. సో పిహెచ్డికి ముందు కూడా మనం ఏ అనే ఆర్టికల్ని యూజ్ చేస్తాం, ఎందుకంటే ఇక్కడ పి అనేది కూడా మనకి హల్లు సౌండ్ను వస్తుంది. కాబట్టి ఈ రకంగా టోటల్గా ఏ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ని ఈ సందర్భాల్లో ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి డెఫినెట్ ఆర్టికల్. డెఫినెట్ ఆర్టికల్ అంటే దా అంటాం. సో ఎక్కడ యూజ్ చేస్తారో మనం క్లియర్గా చూద్దాం. సో ఫస్ట్ వన్, బిఫోర్ ఏ సింగులర్ కామన్ నౌన్ రిప్రజెంటింగ్ ద హోల్ క్లాస్. ఇక్కడ సింగులర్ కామన్ నౌన్కి ముందు. సో ఇక్కడ సింగులర్ కామన్ నౌన్, ఫర్ ఎగ్జాంపుల్ డాగ్ తీసుకున్నట్లయితే అది డాగ్ అంటే సింగులర్, అట్లాగే అది కామన్ నౌన్. సో డాగ్ అంటే అది లేడీ డాగ్ కావచ్చు, జెంట్ డాగ్ కావచ్చు. కాబట్టి ఇలా బిఫోర్ ఏ సింగులర్ కామన్ నౌన్ రిప్రజెంటింగ్ ద హోల్ క్లాస్. సో దాని యొక్క జాతి మొత్తాన్ని చూపించాలి. ఇలా చూపించినట్లయితే దానికి ముందు మనం దాని డెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ద లయన్, the cow, etc. So the second one is before the names of lakes, rivers, seas, oceans, bays, mountains, etc. So example ikkada the Kolleru lake, the Godavari river, the Indian Ocean, the Bay of Bengal, the Himalayan mountains, ద నయాగరా ఫాల్స్ ఎక్సెట్రా. అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ లేక్స్ ముందు కావచ్చు, రివర్స్ ముందు కావచ్చు, సీస్ ముందు కావచ్చు, ఓషన్స్, బే ఆఫ్ బెంగాల్స్, ఇటువంటి మౌంటైన్స్, ఇటువంటి వాటికి ముందు కంపల్సరీగా మనం దా అనేటటువంటి డెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్, హోలీ బుక్స్ అండ్ ఫేమస్ బుక్స్. కొన్ని హోలీ బుక్స్ పవిత్రమైనవి, అట్లాగే ఫేమస్ బుక్స్ ముందు మనం దానే డెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్ ద రామాయణ, ద బైబిల్, ద ఖురాను, ఇట్లాంటివన్నీ కూడా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, యూనివర్సల్ థింగ్స్. అంటే యూనివర్స్కి సంబంధించిన వస్తువులు అనమాట, ఖగోళానికి సంబంధించిన వస్తువుల ముందు కూడా ద యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ద సన్, ద మూన్, ద స్కై, ద స్టార్, ఎక్సెట్రా. నెక్స్ట్ వన్, సూపర్లేటివ్ డిగ్రీ. మనం ఆల్రెడీ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో సూపర్లేటివ్ డిగ్రీ అంటే ఏంటో తెలుసుకుందాం. సో సూపర్లేటివ్ డిగ్రీ ముందు కూడా దానేది యూజ్ చేయాలి. అట్లాగే ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ద క్లవరెస్ట్, ద బెస్ట్, ఇట్లాంటివన్నీ కూడా వస్తాయి. నెక్స్ట్ వన్, అబ్రివేషన్స్కి ముందు. ఫర్ ఎగ్జాంపుల్
ద యుఎన్ఓ. యుఎన్ఓ అనేది ఒక అబ్రివేషన్, దానికి ముందు దా అనేది యూజ్ చేస్తాం. అట్లాగే యుఎస్ఏకి ముందు కూడా దా అనేది రాస్తాం. అట్లాగే సిబిఐకి ముందు కూడా దా అనేది యూజ్ చేస్తాం. ఇట్లా అబ్రివేషన్స్కి ముందు కూడా మనం దా అనే డెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఆర్డినల్స్. ఆర్డినల్స్ అంటే ఇక్కడ ద ఫస్ట్ కావచ్చు, ద సెకండ్, ద థర్డ్, ద 10th ఇటువంటి అంటే ప్లేస్ని డిసైడ్ చేసేటప్పుడు దానికి ముందు మనం దా అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ పీపుల్ ఆఫ్ సర్టెన్ రిలీజియన్స్. కొంతమంది పీపుల్స్ ప్రజలు వాళ్ళ యొక్క రిలీజియస్ అంటే మతాలకు సంబంధించిన విషయాల గురించి చెప్పుకున్నప్పుడు కూడా మనం ఇక్కడ దాని ఆర్టికల్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ద హిందూస్ అంటాం, ద ముస్లిమ్స్ అంటాం, ద క్రిస్టియన్స్ అంటాం, ద ఫ్రెంచ్ అంటాం, ద చైనీస్ అంటాం. ఇటువంటి కూడా ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. సో మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఆ రకంగా టోటల్గా మనం ఆర్టికల్స్ని యూజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ అంటే ఆర్టికల్స్ యూజ్ చేయకూడని సందర్భాలు కూడా మనకి ఇంగ్లీష్ గ్రామర్లో కొన్ని సందర్భాల్లో రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ ఆర్టికల్స్ అనేవి ఎక్కడెక్కడ యూజ్ చేయకూడదో ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి బిఫోర్ ద ప్రాపర్ నౌన్స్. అంటే ప్రాపర్ నౌన్స్కి ముందు మనం ఏ ఆర్టికల్ని కూడా యూజ్ చేయకూడదు. మనకున్న ఏ, యాన్, ద అనే 3 ఆర్టికల్స్ని కూడా యూజ్ చేయకూడని సందర్భాలు అనమాట ఇవన్నీ. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ప్రాపర్ నౌన్స్ అంటే ఇక్కడ నేమ్స్ ఠాగూర్ కావచ్చు, నెహ్రూ కావచ్చు, రాము కావచ్చు, రమేష్ కావచ్చు, రమ కావచ్చు, ఎక్సెట్రా. ఇటువంటి వాటికి ముందు మన ఆర్టికల్స్ని యూజ్ చేయకూడదు. నెక్స్ట్ వన్ ప్లూరల్ నౌన్స్. బిఫోర్ ద ప్లూరల్ నౌన్స్. ప్లూరల్ నౌన్స్ అంటే ఇక్కడ డాగ్స్, కౌస్, గోట్స్, ఎక్సెట్రా వీటికి ముందు అంటే నౌన్స్ అనేవి ప్లూరల్లో కనుకుంటే దానికి ముందు ఆర్టికల్ యూజ్ చేయకూడదు. నెక్స్ట్ వన్ మెటీరియల్ అండ్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్. అంటే మెటీరియల్, అబ్స్ట్రాక్ట్ నౌన్స్కి ముందు ఫర్ ఎగ్జాంపుల్ కాటన్, గోల్డ్, పేషెన్స్ వీటికి ముందు ఇటువంటి వర్డ్స్కి ముందు మన ఆర్టికల్ని యూజ్ చేయకూడదు. నెక్స్ట్ వన్ బిఫోర్ ద లాంగ్వేజెస్ అండ్ కలర్స్. కొన్ని లాంగ్వేజెస్కి ముందు అట్లాగే కలర్స్కి ముందు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, హిందీ కావచ్చు, ఇటువంటి లాంగ్వేజెస్కి ముందు అట్లాగే కలర్స్ రెడ్, వైట్, గ్రీన్ ఇటువంటికి ముందు ఆర్టికల్స్ని యూజ్ చేయకూడదు. నెక్స్ట్ వన్ నేమ్స్ ఆఫ్ గేమ్స్. కొన్ని నేమ్స్ అంటే కొన్ని గేమ్స్కి ముందు ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్, హాకీ, వాలీబాల్ వీటికి ముందు ఏ ఆర్టికల్ని కూడా మనం యూజ్ చేయం. నెక్స్ట్ వన్ బిఫోర్ ద డేస్, మంత్స్ అండ్ సీజన్స్. అంటే ఇక్కడ డేస్కి ముందు, మంత్స్కి ముందు అట్లాగే సీజన్స్కి ముందు మనం ఏ ఆర్టికల్ని కూడా యూజ్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ సండే, మండే, ఫ్రైడే ఇట్లా అంటాం, మే, జనవరి, డిసెంబర్ ఇట్లా అంటాం, తర్వాత స్ప్రింగ్ సీజన్, వింటర్ సీజన్ ఇట్లా అంటాం. ఏ ఆర్టికల్ని కూడా యూజ్ చేయం. నెక్స్ట్ వన్ బిఫోర్ ద బ్రాంచెస్ ఆఫ్ నాలెడ్జ్. ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజీ అంటాం, సైన్స్ బ్రాంచ్ అంటాం, తర్వాత ఇంగ్లీష్ బ్రాంచ్ అంటాం. వాటికి ముందు ఆర్టికల్స్ని యూజ్ చేయకూడదు. నెక్స్ట్ వన్ బిఫోర్ ద డిసీజెస్. అంటే కొన్ని వ్యాధులకు ముందు మనం ఏ ఆర్టికల్ని కూడా యూజ్ చేయం. ఫర్ ఎగ్జాంపుల్ మలేరియా ఫీవర్ అంటాం, అట్లాగే టీబీ అంటాం, ఎక్సెట్రా. సో ఇటువంటి వాటికి ముందు మనం ఏ ఆర్టికల్ని కూడా యూజ్ చేయకూడదు. సో ఈ రకంగా టోటల్గా ఇది మనకి ఆర్టికల్స్ గురించిన టోటల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.